నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతిపక్ష నేత బొల్ల బ్రహ్మనాయుడు నటనలో సినీ నటులను మించిపోయారని విమర్శించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో 6వ విడత జన్మభూమి మా ఊరు పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి అసత్య ప్రచారాలు మోసపూరిత హామీలు తనకు చేత కాదని ఎమ్మెల్యే జీవి వ్యాఖ్యలను ఖండించిన వైకాపా నేత బొల్ల బ్రహ్మనాయుడు ప్రతిపక్ష నేత బొల్ల బ్రహ్మనాయుడు నటనలో సినీ నటులను మించిపోయారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలం పమిడిపాడు బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వైకాపా నేత బొల్ల బ్రహ్మనాయుడు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అన్నారు. పోలీసులు 144 సెక్షన్ ఉందని దీక్షను విరమించాలని కోరినప్పటికీ ఆరోగ్యం బాగాలేదంటూ చాలా బాగా నటించారన్నారు. గతంలో కూడా మార్టూరు వద్ద తన ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి చెందిన సమయంలో పోలీసులు అక్కడికి రాగానే సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారని తెలిపారు. నిన్నటి సంఘటనలో కూడా అదే విధంగా పోలీసులను చూడగానే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితబోధ చేశారు. ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పోలీసులు ఇక్కడ ధర్నా విరమించండి, ఇక్కడ 144 సెక్షన్ ఉంది అని చెప్పేసి పోలీసులు రిక్వెస్ట్ చేసినా ఆయన వినకుండా హైడ్రామా వేశాడు. ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి సానుభూతి కోసం నటించాడు. నటుల్నే మించిపోయాడు ఈయన బ్రహ్మనాయుడు. పోలీసులు చూడగానే పడిపోయినట్టు నటిస్తాడు. గతంలో మార్టూరులో ఏం జరిగింది? మార్టూరులో వాళ్ళ ఫ్యాక్టరీలో ఒక మనిషి చనిపోయినప్పుడు అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పడిపోయినట్టు యాక్షన్ చేశాడు. 6వ జన్మభూమి మా ఊరు కార్యక్రమం గురువారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో తెలంగాణ కంటే వృద్ధి రేటులో ముందంజలో ఉన్నామన్నారు. చంద్రన్న పెళ్లి కానుక, పింఛన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. నూజెండ్ల మండలం ఐనవోలులో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ జాన్ సేదులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన వల్ల మనం ఎన్నో కష్టాల్లో ఉన్నాం. 16,800 కోట్ల అప్పులు ఇచ్చారు. ఆదాయం వచ్చే హైదరాబాద్ 36,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం వచ్చేది తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. హైదరాబాద్ రాజధాని తెలంగాణకి ఇచ్చారు. మనకి రాజధాని లేని రాష్ట్రం ఇచ్చారు. ఆస్తులు తెలంగాణకి వెళ్ళినాయి. లక్షల కోట్ల విలువైన ఆస్తులు. మనకి 16,800 కోట్ల అప్పులు ఇచ్చారు. కేతు భద్రత లేని రాష్ట్ర విభజన చేసి కట్టు బట్టల మీద రాజధాని లేని రాష్ట్రం ఇచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టారు మనల్ని. ఇలాంటి కష్టకాలంలో ఇక పెన్షన్లు రావేమో, ఉద్యోగస్తులకి జీతాలు కూడా అందవని భయపడినటువంటి పరిస్థితిలో ఒక్క చంద్రబాబు గారే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళని ప్రజలందరూ నమ్మి విశ్వాసంతో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు. అందుకోసమే రాత్రి బావులు కష్టపడ్డారు చంద్రబాబు గారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. మనకంటే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం 9.7% అభివృద్ధి సాధిస్తే గత 4 సంవత్సరాల నుండి 10.52% తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధిలో తీసుకెళ్లారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు అభివృద్ధిలో నడిపించబట్టే 200 పెన్షన్ 1000 రూపాయలు అయింది. మీరు కష్టపడబట్టే ఈరోజు చంద్రన్న బీమా అందుతుంది. పేదవారికి యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నారు. మీరు ఆ రాత్రి వాళ్ళు కష్టపడి ప్రభుత్వాన్ని నడిపించబట్టే ఎస్సీ సప్లాన్లో నిధులు అభివృద్ధిలో అందినాయి. బీసీ సప్లాన్ ద్వారా పేద ప్రజలకి 40,000 కోట్ల రూపాయలు బీసీలకి సంక్షేమం అభివృద్ధి అందింది. ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధి 40,000 కోట్ల రూపాయల అభివృద్ధి అందింది. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి సాధించబట్టే రైతులకి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగారు. మైక్రో న్యూట్రియన్స్ చూస్తే ఉచితంగా ఇచ్చారు. ఈ రోజు విత్తనాలు సబ్సిడీలు ఇస్తున్నారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇస్తున్నారు. ఎన్టీఆర్ జలసిరి లాంటివి 5,50,000 5,40,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ జలసిరి రైతులు ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలని
ఎస్సీ సప్లాన్ల రుణాలు, ఎస్టీ సప్లాన్ల రుణాలు, బీసీ సప్లాన్ల రుణాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించబట్టే ఈరోజు చంద్రన్న పెళ్లి కారికి ఇవ్వగలిగారు చంద్రబాబు గారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. సాగునీటికై రైతు పక్షాన పోరాటం చేయటం, పోలీసులు అరెస్టు సమయంలో సొమ్మసిల్లి పడిపోవటం అంతా ఓ డ్రామా అని ఎమ్మెల్యే జీవి చేసిన వ్యాఖ్యలను దారుణమని నియోజకవర్గ వైకాపా నేత బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని, గతంలో కూడా మార్టూరు వద్ద జరిగిన సంఘటనలో అనారోగ్యంతో పడిపోయినట్లు నటించానని చెప్తున్నారని, ఇది అవాస్తవమన్నారు. రైతులను, ప్రజలను మోసపూరిత మాటలతో, చేష్టలతో మభ్యపెట్టడం బొల్లా బ్రహ్మనాయుడుకు చేతకాదన్నారు. బొల్లాపల్లి మండలం పరిసర ప్రాంతం నుండి హార్టికల్చర్ ద్వారా పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని, వినుకొండ ప్రాంతం హార్టికల్చర్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే జీవి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గానికి రావాల్సిన పెట్టుబడులు అసత్య ప్రచారాలతో వెనక్కి వెళ్లాయన్నారు. ఇప్పటికైనా జాషువా నడియాడిన వినుకొండ ప్రాంతంలో అవినీతి, అసత్య ఆరోపణలు మానుకోవాలని, నిస్వార్థమైన రాజకీయాలు చేయాలని హితబోధ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రైతులు, ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. నేను దీక్ష ఎక్కడ చేశాను? అసలు నేనేం దీక్ష చేయలే. ఆ ధర్నాలో నేను కూడా పోయి కూర్చున్నా. నేనేం ధర్మ దీక్షలు చేయలేదు, ధర్మ పోరాటాలు. ముఖ్యమంత్రి గారు 12 గంటలు చేశాడు, ఆయన ఎక్కడ కూడా సమస్య లేదు. 2 గంటలు దీక్ష చేసి దొంగ దీక్ష చేసిన బ్రహ్మనాయుడు, ఆ బ్రహ్మనాయుడు లాంటి కన్నింగ్ నేచరు అని మాట్లాడుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు. నేను దీక్ష చేశానని మీకు చెప్పానా? నేనేమన్నా నాకు ఆరోగ్యం బాగలేదని మీకు చెప్పానా? నన్నేమన్నా ఎమ్మెల్యే గారు ఏమన్నా చేశాడని నేను చెప్పానా? నేను అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ముందు రోజు జనవరి 1కి ఆ రోజంతా నిలబడి ఉండటం జరిగింది. ఆ తర్వాత కాస్త జ్వరం వచ్చిన పరిస్థితి నాకు అందరికీ తెలుసు. ఆ తర్వాత నూజెండ్ల రైతులు రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో 3:30 దాదాపుగా 4:30 ఆ టైం దాకా కూడా ఆ ఎండలో కూర్చొని ఉన్నాం. తర్వాత వాళ్ళు బలవంతంగా నన్ను అట ఎత్తినప్పుడు ఈ బీర్జల కాడ దెబ్బతగిలిన మాట వాస్తవం. అక్కడే కాకుండా ఇట్లా పెట్టి ఆ ఐడి పార్టీ వాళ్ళు నన్ను కొట్టాలని ఈ జనమందరు నెట్టే క్రమంలో నాకు ఈ రొమ్ము మీద బలంగా దెబ్బ తగిలింది. ఆ కండర బాగా పట్టేసింది, అసలు కదలాకి కాలేదు. ఆ సమయంలో నాకు బాగా బీపీ రేజ్ అవడం, బీపీలో అన్కాన్షియన్సీ కావడం జరిగింది. ఇది ఎవరు తప్పు కాదు. నాకు తర్వాత నేనేమన్నా హాస్పిటల్లో జరిగిందే చెప్పాను, మళ్ళీ అదే క్లియర్గా ఉంది. ఇప్పటికీ బీపీ 165, 170 దాకా ఇప్పుడు కూడా ఉంది ప్రజెంట్. అది మరి నేనేమైనా కావాలని ఎవరు రోగాలు తెచ్చుకుందామని అనుకోరు. నేను రైతుల తరఫున మాట్లాడాలని, ఇవాళ కూడా నాకు బాగలేకపోయినా వీళ్ళందరూ అక్కడ దాకా వస్తారు, రావద్దు, నాకు బాగానే ఉందని చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికి సమయంలో మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడో మళ్ళా చెప్పాడు, అక్కడ ఏదో ఆ ఫ్యాక్టరీ కాడ కూడా పడిపోయాడని. ఏ ఫ్యాక్టరీ కాడ పడిపోయానని నేను ఈ పోలీసులు తీసుకుపోయిన మాట వాస్తవం. అదే కానీ నేను పడిపోయినా నేను ఆడ చెప్పిన దాన్ని కూడా డ్రామా వేశాడు, పడిపోయాడు. అయితే పోలీసులు నన్ను తీసుకుపోయింది, ఇవన్నీ డ్రామాలా? ఏమండి శాసనసభ్యులు గారు, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు కూడా గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నారు. రైతులు పక్షాన మీరు మాట్లాడాల్సిన మీరు, నేను వెళ్ళినా కూడా ఆయన కూడా రైతుల తరఫున మాట్లాడుతున్నారు, నేను కూడా వస్తున్నాను, నేను కూడా వచ్చి కూర్చుంటాను. బ్రహ్మనాయుడు గారు మాట్లాడితే కరెక్టే, మేము నీళ్ళు ఇవ్వాల్సిందేనండి అని చెప్పి ఆయన వచ్చి నీళ్లు గేట్లు ఎత్తిస్తే ఎంత సంతోషిస్తాం, రైతులందరూ సంతోషిస్తారు. బ్రహ్మనాయుడు చెప్పేది ఎవరు? దీన్ని డ్రామా చేస్తుండు, ఆరోగ్యం పడలేదని రైతులు నీకు బుద్ధి చెబుతారు. నాకెందుకు బుద్ధి చెబుతారు? నేనేం చేశానని బుద్ధి చెబుతారు? రైతులకు నేను ఏం చేశాను? రైతులతో పాటు నేను కూర్చున్నాను. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు గురువారం డైల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ మాట్లాడుతూ, ఫోన్ ద్వారా పట్టణ ప్రజలు 10 ఫిర్యాదులు అందించారని, వీటిలో సైడ్ డ్రైన్లు, వీధి లైట్లు, సీసీ రోడ్ల ఏర్పాటు, సూచిక బోర్డుల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని కోరారని తెలిపారు. వీటిని త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాగునీరు విడుదల చేసే సమయంలో రాజకీయ లబ్ధి కోసం వైకాపా నేత బొల్ల బ్రహ్మనాయుడు దీక్ష చేపట్టి రైతులను మభ్యపెట్టారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలంలోని పమిడిపాడు బ్రాంచ్ కెనాల్ వద్ద సాగునీటిని ఆయన ఎన్ఎస్పీ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థంకు త్రాగునీటి విడుదల వలనే సాగునీటి విడుదలతో జాప్యం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్తో చర్చించి సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కానీ ప్రతిపక్ష నేత బొల్ల బ్రహ్మనాయుడు సాగునీటిపై జిల్లా అధికారుల వివరణ లేకుండానే గత 5 రోజుల నుండి ఎటువంటి చలనం లేకుండా ఉండి నీరు విడుదల అయ్యే సమయంలో దీక్ష చేపట్టడం ఓ డ్రామా అని పేర్కొన్నారు. సాగర్ లో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్న కారణంగా రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎన్ఎస్పీ అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ మళ్ళీ ఎత్తటాలు దించటాలు ఇలా చేస్తే మాత్రం ఊరుకో 750 ఫుల్ డిశ్చార్జ్ రైతులకు అందాల్సింది. ఈరోజు రైతులకి గత 5 రోజుల నుండి రామతీర్థానికి నీళ్లు తీసుకెళ్తున్నారు. ప్రకాశం జిల్లా అధికారులు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అక్కడ తాగునీరు సమస్య తీవ్రతను గుర్తించి అక్కడ నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పంటలు ఎండిపోతున్నాయనేటువంటి ఆందోళన, బాధ ఉంది. అందుకోసమే 3 రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిశాను. పీబీసీకి నీళ్లు అర్జెంటుగా విడుదల చేయకపోతే పంటలు ఎండిపోతున్న ప్రమాదం ఉంది. పీబీసీకి వెంటనే నీళ్లు పమిడిపాడు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాం. కలెక్టర్ గారు కూడా వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. మరి వారు తొందరలో నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసమే నిన్న మొన్న సీఈలతో, ఎస్సీలతో మాట్లాడి మాకు నీళ్లు ఎందుకు సకాలంలో విడుదల చేయరు, దీన్ని తాగునీరుతో పాటు సాగునీరు కూడా మీరు ప్రాధాన్యం ఇవ్వాలి, పంటలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని గుర్తు చేశాం. ఈరోజు మానవతా దృక్పథంతో తాగునీరు కోసం ప్రభుత్వం రామతీర్థానికి నీళ్ళు ఇచ్చారు. అందువల్ల మన రైతులు కొంత ఆలస్యమైంది. దానివల్ల నేను కూడా ఆవేదన చెందాను. రైతులు పంట ఎండిపోకూడదనే గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సిఈ గారితో మాట్లాడటం జరిగింది. ఈరోజు నీళ్లు విడుదల చేయించడం జరిగింది. 750 క్యూసెక్లు ఫుల్ డిశ్చార్జ్ ఇవ్వాలని రైతు ప్రతి ఎకరం దడిచేదాకా 30,000 ఎకరాలున్న ఆయకట్టు మాగాణి మెట్టకి 6 దళ్ళు, మాగానికి ఫుల్గా నీళ్లు, మెట్టకి 6 దళ్ళు ఇవ్వాలని చెప్పి కోరాం. ఈరోజు నాగార్జున సాగర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈ పంటను, వేసిన పంటను కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల నీరుని పొదుపుగా వాడాల్సినటువంటి అవసరం రైతుల సంక్షేమం కోసం, రైతు పంటలు ఇంటికి చేరటం కోసం ఈరోజు మరి ప్రభుత్వ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా నీళ్లు ఉపయోగించుకోకపోతే రైతులకు కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. నీళ్లు వారబంది లేకుండా వాడుకుంటే నవంబర్ 15కే నీళ్ళు అయిపోయాయి. ఇప్పటికే రైతులు కష్టాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి, చంద్రబాబు గారు ఉండబట్టే ఈరోజు ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకొని పంట ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. నవంబర్ 15కి నీళ్ళు అయిపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? రైతులు ఒక్కసారి ఆలోచించాల్సిందే నేను కోరుతున్నా. చట్టానికి పెట్టినటువంటి వారబంది పరిస్థితులు ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష నాయకుడు బొల్ల బ్రహ్మనాయుడు దీన్ని రాజకీయం చేస్తాడా? రైతు సమస్యల్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు మీరు వాడుకుంటారా? అంటే రైతుకి నష్టం వచ్చినా పర్లేదు, నీళ్ళన్నీ అయిపోయినాక రైతు చివరిలో పంటలు ఎండిపోతే పర్వాలేదు. రైతు నష్టపోయినా మీకు కావాల్సింది ఓట్లు, రాజకీయం. ఎండిపోతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రామతీర్థానికి మంచినీళ్ళు ఇస్తుంటే, అంటే మనం వినుకొండకి మంచినీళ్ళు తీసుకున్నాం, మరి రామతీర్థం, ఒంగోలు ఇవన్నీ కూడా మరి తాగునీరు వాళ్ళకి కూడా మంచినీళ్ళ కోసం ఇవ్వాలి కదా. మంచినీళ్ళ కోసం ఇస్తున్న దాన్ని రాజకీయం చేశాను. నేను నిన్న కలెక్టర్ గారి హామీ ప్రకారం నిన్న నీళ్ళు ఇస్తామని చెప్పారు. నిన్న నేను కాలువ మీదకి నీళ్లు ఇప్పించామని నేను రావాలంటే ఆయన వెళ్ళి ధర్నాకు కూర్చున్నారు. అంటే నీళ్లు విడుదల చేయబోతున్నారని తెలిసి ధర్నాకు కూర్చోవడం ఇది హైడ్రామా కాదా? మన కలెక్టర్ గారితోనే మాట్లాడినప్పుడే నీళ్లు నిన్ననే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. నీళ్లు విడుదల చేసే రోజు వచ్చి 5 రోజుల నుండి ఏం చేశాడు ప్రతిపక్ష నాయకుడు? ఒకసారి అన్న కలెక్టర్ గారిని గెలిచాడా? ఒకసారి రిక్వెస్ట్ చేశారా కలెక్టర్ గారిని? నేను వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి, నేను వెళ్ళి మాట్లాడాను ఈ ప్రాంత రైతు సమస్యల మీద. నీళ్లు విడుదల చేస్తారని తెలిసి వచ్చి ధర్నా కూర్చొని రైతుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం, ముఖ్యమంత్రి గారిని దూషించడం, పంటలు కాపాడిన ముఖ్యమంత్రి గారిని దూషించడం,
మనకి గోదావరి నీళ్లు ఇస్తున్నాం చంద్రబాబు గారిని దూషించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని బీసీ హాస్టల్ నందు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్యను చైతన్యపరిచేందుకు, స్త్రీలను విద్యావంతులుగా చేసేందుకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ రోజు యొక్క సావిత్రిబాయి పూలే గారి నుంచి మనం ఏ విధంగా తెలియజేసుకున్నామో, ఎందుకు తెలియజేసుకుంటున్నాం? మనకు ఒక సంఘ సంస్కర్త మను సిద్ధాంతాన్ని వ్యతిరేకించి సమాజంలో సామాజిక బాధ్యత, సామాజిక ఆర్థికత, సామాజికంగా ప్రజలు వెదిగి ఉండాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ప్రజలను మన చైతన్యం చేసినటువంటి మహోన్నత వ్యక్తులు సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారి అడుగుచాలను మీరు కూడా పుడికిపుచ్చుకొని భవిష్యత్తులో మీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండే విధంగా మీరందరూ వెతగాలని చెప్పేసి ఈరోజు మన పుస్తకాల్లో ఎంతోమంది చరిత్రలు చదువుకుంటున్నాం. ఆ చరిత్రలో మీకు ఒక పేజీ రావాలని, ఆ విధంగా మీరు వెతగాలని, మన గురించి రాబోయే తరాలు కూడా చర్చించుకునే విధంగా మీరు వెతగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. వినుకొండ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 80 ఎస్టీ హాస్టల్స్ ను రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన వసతి గృహాలను అన్నా ఎన్టీఆర్ ప్రారంభించారని, వాటిలో విద్యాభ్యాసం చేసిన వారు నేడు కలెక్టర్లుగా, ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయులు గారికి, అలాగే ఈ పాఠశాల మాస్టర్లకి, సిఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు 1,60,00,000 రూపాయలతో ఈ గురుకుల పాఠశాల కోసం మరి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే గిరిజన శాఖ మంత్రులు శ్యామ్ కుమార్ గారికి, మరి వినుకొండకి ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చిన మరి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మన వినుకొండలో ఎటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలైనా మన ఎమ్మెల్యే గారితోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో 80 హాస్టల్స్ ని, ఎస్టీ హాస్టల్స్ ని గురుకుల పాఠశాలలుగా 80 ఎస్టీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించినాయి. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ గురుకుల పాఠశాల నుండి వచ్చారు. భారతదేశానికి కావాల్సినటువంటి గొప్ప నాయకులు, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి మంచి ఆఫీసర్లు కూడా ఇలాంటి మంచి గురుకుల పాఠశాలలు నుండి తయారవుతూ ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గిరిజనులకు గురుకుల పాఠశాల, ఎస్సీలకు గురుకుల పాఠశాల, దాని ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతూ ఉంది. ఈరోజు మనకి చంద్రబాబు గారి వలన ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనకి వినుకొండకు వచ్చింది. ఆ విధంగా ఈరోజు అభివృద్ధి సాధించాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీల కోసం, బీసీల కోసం వాళ్ళకి ఉన్నత విద్యలు అందించాలని, వారి ద్వారా వారిలో ఒక గొప్ప నాయకుల్ని తయారు చేయాలని, మంచి ఉత్తమ ఆఫీసర్లను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మహాసంకల్పంతో ముందుకెళ్తున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున ఈ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్కి పెద్ద క్రేజ్ పెరిగింది. మా పిల్లలకి సీటు కావాలని చెప్పేసి ఈరోజు వేలాది మంది ఈరోజు క్యూలో ఉన్నారంటే ఈ స్కూల్స్కి చంద్రబాబు గారు వచ్చినాక ఎంతో డిసిప్లిన్గా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఒక సిస్టమేటిక్గా ఉండటం, మెను చక్కటి భోజనాన్ని అందించడం, పౌష్టికాహారాన్ని అందించడం, ఆ విధంగా బెస్ట్ టీచర్స్ని ఈ గురుకుల పాఠశాలలో నియామకాలు చేయడం, దీనివల్ల ప్రాధాన్యత పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
IMAX footage